ఇజ్రాయెల్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఒక కొత్త చట్టాన్నయితే ఇప్పుడు రూపొందించింది. అది ఇప్పుడు బిల్లు పాస్ అవ్వాలి పార్లమెంట్‌లో. అది గనక పాస్ అయిందంటే ఇక 30 రోజుల్లో అమలు కూడా చేస్తామని చెప్తుంది. అదేంటి? వాళ్ళ యొక్క దేశం గుర్తింపుని నిరాకరిస్తూ ఎవరైనా సరే ప్రజల్ని హత్యకు గురి చేసినా, లేదా ప్రజల్ని చంపినా, లేదా అధికారులను చంపినా మరణ శిక్షని దానికి ఇంకా ఎటువంటి విచారణ ఉండదు. మరణి చంపడానికి ప్రయత్నాలు చేశాడు అని పాలస్తీన్ గనక ఎవరైనా సరే దొరికారంటే ఇక వాళ్ళకి మరణ శిక్షనే. ఇప్పటి వరకు ఏంటి, శిక్ష ఖరారు అవ్వడానికి లేదా ఖరారు అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష, లేకపోతే ఒక 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు జైలు శిక్ష వేసి వదిలేసేవాళ్ళు. మరి ఇప్పుడు అలాగే లేదు. పాలస్తీనీలు ఎవరైనా సరే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వారిని చంపినా, లేదా హత్య చేయడానికి ప్రయత్నాలు చేసిన, వాళ్ళ దేశాన్ని గుర్తించడానికి నిరాకరించిన, ఇక వాళ్ళ మీద మరణదండనే. ఏదో ప్రత్యేకమైనటువంటి ఇంకా బాగా లోతుకెళ్తే యావజ్జీవ కారాగార శిక్ష, అంతకు తక్కువైతే లేదు. అయితే ఇంతకుముందు ఎవరైతే హమాస్కి చెందినటువంటి ఉగ్రవాదులు దొరికారో వాళ్ళకి ఈ యొక్క శిక్షలు అనేవి అమలవ్వవు. అంటే వాళ్ళ మీద ఈ చట్టం పనిచేయదు. ఎందుకంటే అది ఇప్పుడు చట్టం వచ్చింది, ఇంతకుముందు వాళ్ళు దొరికారు కాబట్టి. ఇక నుంచి ఎవరైనా సరే, ఇక నుంచి అంటే ఇది 30 రోజుల్లో అమలు అవబోతుందంట. ఇప్పుడు ఇది పార్లమెంట్లో పాస్ అవ్వాలి. ఈ బిల్లు పాస్ అవ్వడానికి అందరూ ఆమోదం తెలిపారు. పార్లమెంట్లో అఫీషియల్గా పాస్ అవ్వడమే తప్ప మిగతా అందరూ క్యాబినెట్కి ఇప్పటికే ఓకే చేసింది. కాబట్టి ఇక ఎవరైనా సరే పాలస్తీనీలు దొరికితే వాళ్ళని ఏ విధంగానైనా సరే ఇది చేయొచ్చు. అంటే వాళ్ళు మామూలుగా దొరికినా సరే వాళ్ళు మా దేశ గుర్తింపును నిరాకరించారనే ఉద్దేశంతో వీళ్ళకి ఉరిశిక్ష వేసినా వేయొచ్చు. ఆ విధంగా పాలస్తీని ప్రజల్ని ఇంకా భయభ్రాంతులకి గురి చేయొచ్చు. అంటే యుద్ధం చేయకుండానే ఇది ఒక గట్టి చట్టం అని చెప్పొచ్చు.